హలో అండి. నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్‌ని. ఇప్పుడు మీ ముందు పెద్దవాళ్ళు తొడిగేటటువంటి 3 గుండీల చొక్కా. దీన్ని మనం 3 బటన్ షర్ట్ అంటాము లేదా పట్టీ షర్టు అంటాము. ఈ చొక్కా కటింగ్ చేయబోతున్నాను. ఇది మీడియం సైజు. కాకపోతే ఇలాంటి వాటికి ఎలా కట్ చేయాలి అనేది మీకు ఇందులో పూర్తి వివరంగా తెలియజేస్తాను. మీరు వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ప్రతి ఒక్క పార్ట్ గురించి వివరంగా అర్థమవుతుంది. మొదట కొంచెం చూసి మీరు స్కిప్ చేసినా మిస్ అయిపోతారు. ఎందుకంటే నేను కటింగ్ చేస్తూనే కంటిన్యూగా చెబుతూ ఉంటా. ఏ పార్ట్‌లో ఏం చెప్పాలో అన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటా. మీరు స్కిప్ చేస్తే మిస్ అవుతారు. అందుకని మీరు పూర్తి వీడియో చూడండి. వీడియో మొత్తం ఒక 10 నిమిషాలు ఉంటది లేదా 15 నిమిషాలు ఉంటది. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అన్నీ అర్థమవుతాయి. కటింగ్‌లో చాలా ముఖ్యమైనటువంటివి ఉంటాయి. ఎలాంటి వాటికి ఎలా కట్ చేయాలనేది మారుతూ ఉంటది. అవన్నీ నేను ఇందులో వివరంగా అర్థమయ్యేలాగా మీకు చెబుతూ ఉంటాను. పదండి. ఇప్పుడు మనం కటింగ్‌లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇది సంకరం ఎంత వస్తుందో కొలుసుకొని హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. షోల్డర్ వెడల్పు వచ్చేసి పావుతక్కువ 4, దీంట్లో సగం పాయింట్ తక్కువ 2. షోల్డర్ ఎంత అయితే ఇక్కడ వెడల్పు పెరుగుతుందో దాంట్లో సగం పెట్టుకొని ఖర్చు వదిలేయాలి. ఇక్కడ నేను పాయింట్ తక్కువ 2 ప్లస్ దీనికి ఖర్చు వదిలేస్తున్నా. ఇది వచ్చేసి 11.5 వచ్చి షోల్డర్‌ని గుంట కొట్టే విధానం ఇలా సెంటర్ ఫోల్డ్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఖర్చు వదిలేయాలి. ఇక్కడ గుంట కాడ మనకు ఖర్చు కూడా ఒక పావు ఇంచు ఖర్చు వదిలేసి గుంట కొట్టుకోవాలి. హలో అండి. ఇది వచ్చేసి 3 గుండీల షర్టు. పెద్దవాళ్ళు తొడిగే 3 గుండీల షర్టు. దీనికి 3 గుండీల కింద ఫిల్ట్ వచ్చింది ఆ షర్టు. దీన్ని పట్టీ షర్ట్ అంటారు. 3 గుండీల షర్టు అంటారు. పొడవు వచ్చేసి 28.5. పైన మనకు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు, కింద దౌడే కాబట్టి తగినంత పెట్టుకోవాలి. పైన హాఫ్ ఇంచ్ ఖర్చుతోటి 29. దీనికి 2 అంగుళాలు షోల్డర్ డౌన్ చేద్దాం. ఇలాంటి వాటికి ఎక్కువ డౌన్ చేయకూడదు. సంఖ వచ్చేసి 9, చెస్ట్ 37, 9.5 వస్తుంది కాబట్టి దీనికి 9 దింపుతున్న వీళ్ళు ఫ్రీగా వాడతారు కాబట్టి ఇలాంటి వాళ్ళకి కొంచెం సంఖలు కూడా ఫ్రీ చేయాలి. మనకి ఎదురు మెడకి 2.5, 2.5 దింపుకోవచ్చు. మన మెడకు తగలకుండా ఉండాలి దౌడాకి. ఇప్పుడు మనం ఈ ఫోల్డింగ్ ఎంతలో చేసుకోవాలంటే ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్ ని బట్టి 2 అంగుళాలు వదిలేద్దాం, ఇది లూజింగ్ కోసం. ఇక్కడ నుంచి చెస్ట్ లో 4వ వంతు 37 కాబట్టి ఇక్కడ 9.5 ప్లస్ మనం ఇక్కడ ఇంకొక 1 ఇంచ్ పెంచుకోవాలి. ఫిల్ట్ కోసం 1 ఇంచ్ పెంచుకోవాలి. ఎదురు ఫిల్ట్ ఉంటుంది దీనికి. ఫిల్ట్ కోసం 1 ఇంచ్ పెంచుకోవాలి. 3/4 ఇంచ్ పెంచుకున్నా సరిపోతుంది. ఇంకా అంతకంటే మనం వేయలేం. ఫిల్ట్ 3/4 ఇంచ్ అయితే సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ కాలర్లో 5వ భాగం. ఈయన కాలర్ వచ్చేసి 16. పాయింట్ తక్కువ 3 పెడదాం. ఒక పాయింట్ తక్కువే పెట్టుకోవాలి. ఇక్కడ కాలర్ ఎక్కువ అవ్వకూడదు. తగ్గిన తర్వాత మనం సరి చేసుకోవచ్చు. ఎక్కువైతే జిల్లాలు వస్తాయి. షోల్డర్ వచ్చేసి 16.5. ఈయనకి షోల్డర్ చాలా తక్కువ ఉంది. ఇది 16.5, ఇది ఖర్చు. ఇప్పుడు ఇక్కడ ఎదురు ఛాతీ మెజర్మెంట్ వచ్చేసి 8, ఖర్చుతోటి 8.5. ఇక్కడ పొట్ట వచ్చేసి 38, 4వ వంతు 9.5. ఇక్కడ 2 అంగుళాలు ఎక్స్ట్రా. ఇప్పుడు ఇక్కడ మనం 3/4 ఇంచ్ తీసేయాలి. ఇక్కడ 3/4 ఇంచ్ తీసేసి పెట్టుకోవాలి. ఇది 3/4 ఇంచ్ మనం ఫిల్ట్ కోసం పెట్టాము. అది తీసేసి పెట్టుకోవాలి. ఇక్కడ
7 సీట్ ఉంది 37. ఇక్కడ 30 ఇంచు తీసేసి 37 సీటు, ఇక్కడ కూడా 2 అంగుళాలు. ఈయనకి స్ట్రైట్ వస్తుంది మార్కింగ్, స్ట్రైట్ మార్కింగ్, షేప్ ఏం లేదు. ఎదురు ఫిల్ట్ పడిద్ది, ఇక్కడ ఖర్చు పోయిద్ది, అది గమనించి పెట్టుకోవాలి ఇలాంటి వాటికి. కింద నుంచి దీనికి 6 అంగుళాలు ఓపెన్ చేద్దాం, రౌండ్ కోసం 6 అంగుళాలు. ఇక్కడ పాకెట్ మార్కింగ్ వేద్దాం. ఈయన పాకెట్ కోసం పైనుంచి పావుదొక్కి 8 దింపుదాం. సైడ్లో నుంచి 2.5, పాకెట్ 5. ఈయనకి లోపల జేబు కూడా ఉంది, ఇన్ పాకెట్. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ లో కటింగ్ చేద్దాం. ఇక్కడ పట్టీ కోసం 10.5 దింపుదాం, ఓపెన్, ఎదర్ ఓపెన్ కోసం. ఈ మార్కింగ్ ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం. ఈ రౌండ్ అనేది చాలా కరెక్ట్ గా ఉండాలి, కింద రౌండ్ కరెక్ట్ గా ఉండాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు బయటికి తేల్చుదాం. బ్యాక్ వచ్చేసి ఒక 1/2 ఇంచు మైనస్ చేద్దాం, లూజ్ లో తగ్గించుకుందాం, ఒక 1/2 ఇంచు తగ్గించుకుందాం. వెనక కూడా 2 ఫిల్ట్లు వస్తాయి, అయినా కూడా మనం బ్యాక్ ని ఒక 1/2 ఇంచు తగ్గించే పెడదాం. ఇక్కడ పొడవులో కూడా బ్యాక్ ఒక 1/2 ఇంచు తగ్గించి కటింగ్ చేసుకుందాం. ఇక్కడ 1.5 ఇంచు డౌన్ చేద్దాం. షోల్డర్ వచ్చేసి 16.5, ఖర్చుతోటి 17.5. ఇది 2 సైడ్లో ఫిల్టుల కోసం, సైడ్లో 2 ఫిల్టులు వేయాలి ఇలాంటి వాళ్ళకి. ఇది తేల్చేద్దాం. ఇప్పుడు మనం బ్యాక్ ఫిల్టర్ కోసం ఇక్కడ ఖర్చు వదిలేసి దీన్ని సెంటర్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ లో ఫిల్టర్ ఇక్కడ రావాలి. ఇప్పుడు ఇది సంక రౌండ్ ఎంత వస్తుందో కొలుసుకొని హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. షోల్డర్ వెడల్పు వచ్చేసి 1/4, దీంట్లో సగం, పాయింట్ తక్కువ 2. షోల్డర్ ఎంత అయితే ఇక్కడ వెడల్పు పెరుగుతుందో దాంట్లో సగం పెట్టుకొని ఖర్చు వదిలేయాలి. ఇక్కడ నేను పాయింట్ తక్కువ 2 ప్లస్ దీని ఖర్చు వదిలేస్తున్నా. ఇది వచ్చేసి 11.5 వచ్చింది సంక. 11.5 అంటే వీరికి ఫ్రీ ఉంటది. 37 చెస్ట్ వాళ్ళకి 11 ఉన్నా సరిపోతుంది. పెద్దవాళ్ళు కాబట్టి 11.5 కొంచెం ఫ్రీగా ఉంటది, బాగుంటది. ఇది సరిపోయింది. పైన మార్కింగ్ వేసుకుందాం. ఈయనకి సైడ్ లో కుట్లే, షోల్డర్ భుజాల మీద కుట్లేం లేవు, ప్లేన్ షర్ట్లు ఇవి, అందుకని ఒక 1/2 ఇంచు ఖర్చు చాలు వీరికి. చెయ్యి పొడవు వచ్చేసి 24. ఇక్కడ 2.5 కప్స్ వస్తుంది, 1/4 2 మీద మార్కింగ్, ఖర్చు పోను. ఇక్కడ ఖర్చు
ఈయనకి ఇక్కడ వచ్చేసి కప్స్ పాయింట్ తక్కువ 5 పెడదాం, అంటే పావు తక్కువ 10 కప్స్. ఇంకొక ఇంచు పావు ఈయనకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడదాం, పాయింట్ తక్కువ 6 వస్తుంది. ఒక పావు ఇంచ్ ఇక్కడ షేప్ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ సంక డౌన్కి వచ్చేసి ఈయనకి చెస్ట్లో నుంచి 8వ భాగం, 4వ వంతు 9 పావు వచ్చింది, 4.5 పాయింట్ వస్తుంది. 4.5 పాయింట్, ఇది 8వ భాగం. చెయ్యి లూజ్ వచ్చేసి 16, ఇది చెయ్యి లూజు, ఇది ఖర్చు కోసం. ఇప్పుడు మనం దీనికి షేప్ ఇద్దాం. దీనికి షేప్ కోసం ఇక్కడ నుంచి 2.5 మీద మార్కింగ్ చేద్దాం. ఇక్కడ 1 ఇంచ్ గుంట కొడదాం. ఇక్కడ వచ్చేసి పావుదొక్కు 2 మీద మార్కింగ్ చేద్దాం. ఇది 1.5 ఇంచ్ నుంచే డౌన్ చేయాలి. వీరికి ఎక్కువ గుంట కొట్టకూడదు, ఎందుకంటే హ్యాండ్స్ ఫ్రీగా వాడేవాళ్ళు కాబట్టి. ఫిట్టింగ్ వాళ్ళకైతే మనం గుంట ఎక్కువ కొట్టాలి, వీరికి గుంట లైట్గానే పెట్టాలి. ఇప్పుడు చాక్ పట్టి మార్కింగ్ వేసుకుందాం. దీనికి ఖర్చు వదిలేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సెంటర్లో ఖర్చు వదిలేదు దీనికి, ఇది మళ్ళీ సెంటర్. మనం ఇటు దౌడు కుట్టాలి కాబట్టి పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. దీని ఓపెన్ వచ్చేసి 5.5. ఇది ఇంకో చెయ్యి కట్ చేస్తూ కటింగ్ చేసుకుందాం. చాక్ పట్టి ఓపెన్ జారకుండా ఉంటుంది. చాక్ పట్టి ఇలా లాస్ట్లో కట్ చేసుకుంటే జారకుండా ఉంటుంది. ఇది సెంటర్ ఘాటు, ఇది ఫ్రంట్కి గుర్తు. ఆ ఘాట్ పెట్టడం వల్ల కుట్టేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది, మిస్టేక్ జరగదన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ని తీసుకుందాం. షోల్డర్ కోసం ఇలా హాఫ్ ఫోల్డ్ వేసుకొని అంచు తీసేద్దాం. ఇది సెంటర్ ఘాటు. షోల్డర్ వచ్చేసి 16.5, ఇది ఖర్చు కోసం. ఇప్పుడు ఇక్కడ షోల్డర్లో మనం ఇక్కడ ఖర్చు వదిలేద్దాం. కింద తగిలిచ్చేది, వీపుకి తగిలిచ్చేటటువంటి ఖర్చు ఇది. ఇప్పుడు మన చెస్ట్లో 8వ వంతు 4.5 పాయింట్, 4.5 పాయింట్ ప్లస్ పైన కూడా మనకు ఖర్చు 5.5 వచ్చింది. 5.5 అంటే ఇక్కడ 3.5 పెడదాం. దీనికి పాయింట్ తక్కువ 2 గుంట కొట్టొచ్చు.
ఇక్కడ వచ్చేసి మనం ఫ్రంట్ లో పాయింట్ దాకా 3 పెట్టాం, ఇక్కడ 3 పెట్టుకోవాలి, ఇక్కడ 3 పెట్టుకోవాలి, ఇక్కడ ఒక పాయింట్ బయటికి రావాలి. షోల్డర్ ని గుంట కొట్టే విధానం ఇలా సెంటర్ ఫోల్డ్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి, ఖర్చు వదిలేయాలి. ఇక్కడ గుంట కాడ మనకు ఖర్చు కూడా ఒక 1/4 ఇంచ్ ఖర్చు వదిలేసి గుంట కొట్టుకోవాలి. ఇప్పుడు ఇది మెడ రౌండ్ సరిపోయిందా లేదా అనేది కొలుసుకోవాలి, చూసుకోవాలి, రెండిటికి మ్యాచింగ్ అయిందా లేదా. ఇది సరిపోయింది, ఇక్కడ ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు మనకి ఇది కొలుసుకుందాం. మనం ఇది ఎంత పెట్టాం, 9:15, ఇది వచ్చేసి 9 సరిపోయింది. మనం దీన్ని ఇంకొక పాయింట్ లేపేద్దాం. ఇలా రౌండ్ చక్కగా ఉండాలి, ఇక్కడ ఇది కూడా కలిసింది, ఇలా సరి చేసుకోవాలి. ఇది 3 గుండీల షర్టు. థ్యాంక్ యూ.